అవుట్ సోర్స్ ఎంప్లాయీస్ నుంచి కొంతమంది మిత్రులు రావడం జరిగింది. మనం గతంలో కూడా వారి గురించి చాలా రకాల సమస్యల గురించి మాట్లాడినాం. ఓ నమస్తే, మీరు బాలకృష్ణ కదా? రండి రండి, పొద్దున ఫోన్ చేసినట్టారు. సారీ నేను చూలే. ఏంది వాటర్ వర్క్స్ అన్న, ఒక్క నిమిషం మీరు పొద్దున కూడా కాల్ చేశారు కదా? ఓకే చెప్పండి. మనది వాటర్ వర్క్స్ జలమండలి అన్న. ఓకే. అయితే జలమండలిలో మీటర్ రీడర్లుగా పనిచేస్తున్నాం. మొత్తం 673 మంది అవుటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం 673 మంది ఉంటారు. ఓకే. మాకు అందరికీ నిన్న మొన్నటి వరకు మొన్న థర్డ్ వరకు అందరికీ అంటే ఇప్పుడు కూడా ప్రెసిడెంట్ వచ్చేసి ఆ 15,633 రూపాయల చిల్లర జీతం వస్తుంది మాకు. అంటే జియో 60 ప్రకారంగా కేటగిరీ 1 ప్రకారం జీతం ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఏం చేశారంటే ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ అని చెప్పేసి మన ప్రజాప్రభుత్వం తీసుకొచ్చింది. అలా ప్రతి ఒక్క ఎంప్లాయీది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేకుండా ఒక్క రూపాయి కూడా బయటకు వెళ్ళొద్దని చెప్పేసి ఇలా ఇల్లీగల్ జరుగుతున్నాయని చెప్పి లెక్కలు తీస్తుంటే వీళ్ళు మమ్మల్ని అప్డేట్ చేయాలి కదా, అందులో చేయట్లేదు. ఏమైంది సార్ అని చెప్పి మీ అప్డేట్ కాలేదు. మేము ఏం చేసినాము, మాకు 20వ తారీఖు ఏదైతే ప్రజాప్రభుత్వం అక్టోబర్ 25వ తారీఖు టైం చెప్పిందో సరే చేస్తురేమో కదా ఉద్దేశంతో అనుకున్న ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ మనకు డాటా వచ్చింది 4,674 మంది ఎక్కినాయి అనుకున్నారు, అది చెప్పారు. అయితే మనకు తెలిసిన ప్రకారం ఏంటంటే ఫైనాన్స్ అప్రూవల్ సెక్రటరీ నుంచి ఇంతకుముందుకు ఉన్నది ఎంత అంటే 3,991 మాత్రమే ఉండే. అయితే ఇప్పుడు 4,674 అయింది. అయితే మాది కూడా ఎక్కింది ఏమన్న ఉద్దేశంలో మేము ఉన్నాము. సరే ఎంతకైనా మంచిది అని చెప్పేసి ఒకసారి కనుక్కుందామని చెప్పి సెక్రటరీ కనుక్కుంటే మీ మీటర్ అది లేదు, మీకు సంబంధం లేదట, మరి డాటా ఇయ్యలేదు వాళ్ళు, డాటా ఇస్తే మేము ఎక్కిస్తాం అని చెప్పేసి అన్నారు. సరే ఎంబడి ఏం చేసినా 6వ తారీఖు నాడు మన తెలంగాణ అవుట్సోర్సింగ్ జేఏసీ పేరు మీద మనము లెటర్ ఐడి రిక్వెస్ట్ పెట్టినాము. ఏది ఎండికి, ఈడీకి, డైరెక్టర్కి కాదర్ సార్ అని చెప్పేసి ఉంటారు, ప్రతి ఒక్కరికి పెట్టినా. ఇది కాదర్ సార్ది, ఓకే, డైరెక్టరు, ఈడీ, అందరికి రిక్వెస్ట్ పెట్టాం. సార్ పోర్టల్లో ఇమీడియట్ గా అప్డేట్ చేయండి సార్, మళ్ళీ మాకు జీతాలు రావు సార్, ఇప్పటికే 2-3 నెలలు అవుతుంది జీతాలు. ఇక్కడ చూడండి ఒకసారి, 2 సేమే కదా లెటర్స్, అంటే ఎవరు తెలియదు, పేర్లు ఒకసారి ఇచ్చిన జూమ్ చేసుకో. సో ఇక్కడ చూడండి 6వ తారీఖు 11వ నెల 2025, అంటే దాదాపు 1 మంత్ దాటుతా ఉంది. వీళ్ళు ఏం రాశారంటే, సబ్జెక్ట్ ఏం రాశారంటే, రిక్వెస్ట్ ఫర్ అప్డేటింగ్ అవుట్సోర్సింగ్ మీటర్ రీడర్స్ డేటాబేస్ ఇన్ IFMIS పోర్టల్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రివైజ్డ్ వేజెస్ యాజ్ పర్ జియో MS నెంబర్ 60 కేటగిరీ 2. ఇక్కడ చూడండి వీళ్ళు ఇది అవుట్సోర్సింగ్ మీటర్ రీడర్స్ డేటాబేస్ అవుతుందో 600 మంది GHMC పరిధిలో ఉన్నటువంటి జలమండలిలో ఉన్నటువంటి 600 మంది ఎంప్లాయీస్ డేటాను అందులో అప్డేట్ చేయమని చెప్పేసి అంటే ఇంతవరకు అప్డేట్ చేయలేదట. అంటే దీనిలో ఎంత పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయో మనందరం గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, రెస్పెక్టెడ్ సార్, వీ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్ దట్ దెర్ ఆర్ 673 అవుట్సోర్సింగ్ మీటర్ రీడర్స్ కరెంట్లీ ఎంగేజ్డ్ ఇన్ బిల్లింగ్ అండ్ రెవెన్యూ కలెక్షన్ యాక్టివిటీస్ అండర్ GMS నెంబర్ 60 యాజ్ పర్ ద గవర్నమెంట్ సర్క్యులర్ మెమో నెంబర్ 1942 by D2 P&A. The details of all outsourcing employees are required to be updated in the IFMIS portal. However, the data of our meter readers has not yet been updated. We are kindly request you to initiate necessary action to update the database in the earliest అని దాదాపు ఎప్పుడు నాకు తెలిసి అక్టోబర్ ముందు 2-3 నెలల క్రితమే ఈ డేటాబేస్ అప్డేట్ చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఈ జలమండలిలో ఉన్నటువంటి మీటర్ రీడర్స్ యొక్క డేటాబేస్ దాదాపు 674 మంది ఏవైతే డేటాబేస్ ఉందో ఇంతవరకు అప్డేట్ కాలేదు. సో అలా కాకుండా ఇక్కడ చూడండి వాళ్ళకి సంబంధించినటువంటి అందరికి కూడా రిప్రజెంట్ ఇచ్చి దాదాపు 1.5 మంత్ అవుతా ఉంది. ఇంతవరకు ఏ ఒక్క అధికారి కూడా దీనిపైన స్పందించినటువంటి దాఖలాలు లేవు. సో అవుట్సోర్సింగ్ ఏజెన్సీలలో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి మేము ఎప్పటి నుంచో కూడా మాట్లాడుతూ ఉన్నాం. సో అది ఇప్పుడు రుజువు అవుతా ఉంది. ఎందుకంటే నాకు తెలిసి ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలో ఉన్నట్టు డేటాబేస్ 670 కాదు, ఇంకా వేరే అక్రమాలు చాలా ఉన్నట్టున్నాయి. అందుకే డేటాబేస్ అప్డేట్ చేస్తలేరు. సో 100% రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్నే మీరు పాటించట్లేదంటే ఇక మీరు ముఖ్యమంత్రిని గౌరవించినట్టు, ఆర్థిక శాఖ మంత్రిని గౌరవించినట్టు నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి ఆదేశాలనే అధికారులు పాటించడం లేదంటే ముఖ్యమంత్రికి ఉన్నటువంటి విలువ ఏంటో మాకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఇందులో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మళ్ళీ వాటర్ బోర్డుకి వచ్చింది ఏమని 28 తారీఖు 10వ నెల వచ్చింది. అరే మరి నిజంగా మరి ఇంకా మళ్ళీ పంపిస్తారు ఏంటంటే మరి అయిందా లేదని అప్పుడు మేము తెలుసుకున్నాము. తెలుసుకున్న తర్వాత ఇది ఇచ్చినాము. ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ పోయి అడిగినాం అన్నమాట, ఏమైంది సార్ మరి ఎంతవరకు వచ్చింది ఏం కథ అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనేది లేదు. అయితే మీది మీకు సంబంధం లేదు అది అనేసరికి ఇట్లా కాదు రాబోయే ఏం చేసిన అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి పెట్టిన, ఏ తారీఖు నాడు పెట్టినా 15వ తారీఖు నాడు పెట్టిన రిక్వెస్ట్. వాళ్ళకి పంపిస్తే కూడా మరి వాళ్ళైనా అడగాలి కదా. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మేము ఇంటిమేషన్ చేసినాం,
వీళ్ళు చేస్తలేరు ఇట్లా ఎందుకంటే ఇలా వేరే నడుస్తున్నది ఇలా అని చెప్పేసి వీళ్ళు రెస్పాన్స్ ఇస్తారు. అక్కడ పోయితే కూడా అక్కడ 15 తారీఖు నాడు ఇస్తే ఇంతవరకు అక్కడ నుంచి కూడా ఇలా ఆర్డర్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. అరే భయ్ అట్లా కూడా కాకపోతే ఏం చేసినా మళ్ళీ 18 తారీఖు నాడు ప్రజా దర్బార్ పోయి వినతి పత్రం ఇచ్చినాము చిన్నారెడ్డి సార్కి. చిన్నారెడ్డి అబ్దుల్ ఖాదర్ పేరు మీద ఒకటి ఇచ్చినాము, చిన్నారెడ్డి సార్ కూడా సైన్ చేసిండు, ఇది చేసిండు. తర్వాత చిన్నారెడ్డి సార్ కూడా ఒకటి పెడితే దాన్ని ఎండికి ఫార్వర్డ్ చేసిండు, ఎండి సార్ కు ఫార్వర్డ్ చేసిండు. అవును. సో ఈ ప్రజాభవన్ లో ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్, అధికారులకు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ వీళ్ళు నాకు తెలిసి ఒక 20-30 మందికి ఇచ్చారు. 20-30 కాదన్నా, 200 మందికి ఇచ్చినాము. కింద మేము పనిచేసే అధికారి కాడికి మొదలు పెడితే పై దాకా అందరికి. ఇప్పుడు రేపు పొద్దున మేము అనుకోకుండా డ్యూటీ పని చేయాల్సి వస్తుంది, ధర్నా చేయాల్సి వస్తుంది. అవును, మరి ఎందుకు చేస్తారని చెప్పేసి వాళ్ళు తెలియాలి కదా. అవును, మా సమస్య వాళ్ళని కనీసం ఇప్పుడు మేము చెప్తే మాకు చేయకపోతే మనకు క్వశ్చన్ వేస్తారు మళ్ళీ అని చెప్పేసి ముందుగా చిన్న స్థాయి నుంచి మొదలు పెడితే పెద్ద స్థాయి దాకా ప్రతి ఒక్క అధికారికి దగ్గర 200 పైచీలకు మెమోలు ఇచ్చినాము. అయినా కూడా ఎవరు రెస్పాన్స్ లేదు. సరే ఇది 18 తారీఖు ఇది అయిపోయింది. అయినా ఏమన్నాడు అప్పుడు రాగానే కాదర్ సార్ దగ్గర పోయినాం డైరెక్టర్. పోగానే అరే భయ్ నాకు డాటా వస్తే నాకు అర్ధగంట సేపు పని రా భయ్ డాటా రాలేదు అన్నాడు. అనగానే సీజీఎం రెవెన్యూ దగ్గరికి వెళ్ళినాము. సార్ మరి డాటా రాలేదే కదా సార్, ఏమైంది సార్ మరి ఏం కదా అనగానే ఆయన ఏం చేసిండు, అరే అప్పుడే పంపించాం కదా భయ్ అని చెప్పేసి ఒక పేపర్ చూపించిండు. చూపించి ఇది అదే డాటా పంపించేసినాము, మీరు ఇట్లా అడిగారు కదా రిక్వెస్ట్ అని చెప్పేసి మీకు ఇంత చేద్దాం ఇది ఇట్లా అని చెప్పేసి పంపించిన డాటా అని అన్నాడు. అనగానే మళ్ళీ ఏం చేసినాము, ఇదే పేపర్ పట్టుకొని అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చిండు. ఇదే పేపర్ పట్టుకొని కాదర్ సార్ దగ్గర పోయినాం. సార్ మరి ఇది పరిస్థితి సార్, మరి డాటా పంపించినట్టు కదా సార్, ఒకసారి చూసుకోమన్నారు సార్ మిమ్మల్ని టేబుల్ మీద అని చెప్పనగానే ఆయన ఏమంటాడు, అరే చూసిండు చదివిండు, ఇది ఎట్లా రాబాయి కాదు కదా భయ్, మరి మీ బ్యాంక్ అకౌంట్ మీ డేటా ఎక్కడిది వాళ్ళ దగ్గర అని అన్నాడు. అంటే సార్ మాది ఆన్లైన్ లో ఒక ఆఫీసర్ కి ఎలాగైతే ఉంటుందో మావి కూడా అట్నే చూపిస్తుంటది ఆన్లైన్ లో. ఇప్పుడు ఒక మేనేజర్, డీజీఎం, జిఎం వీళ్ళందరూ పేరు ఎట్లా చూపిస్తే ఆటోమేటిక్ గా మా పేరు కూడా చూపిస్తుంది. ఆ కాపీ లేదు ఆన్లైన్ లో, నువ్వు ఎవరు ఏరియా ఆఫీసర్ అని చెప్పి కొట్టగానే మేనేజర్, డీజీఎం అంతా చూపిస్తుంది. అలా తీసినట్టు సార్ అనగానే అట్లా కాదు కదా భయ్, మాకు ESIPF అకౌంట్ నెంబర్ ఇవన్నీ కావాలి కదా అన్నాడు. సరే సార్ మరి ఇయలేదా సార్ అన్న. అనగానే మళ్ళీ వచ్చి ఏం చేసాం, మళ్ళీ కిరణ్ కుమార్ సార్ దగ్గరకు వచ్చినాము. సార్ మరి ఇట్లా ఇది ఇయలేటే కదా సార్ అనగానే, అరే టైం లేదురా భయ్, లేట్ అవుతుంది, 2 రోజులు ఉంది, టైం తొందర తీసుకురా అని అంటాడు. సార్ మేము ఎట్లా తీసుకురాగలుగుతాం సార్, మీరు అధికారులకు ఎవరైతే డీజీఎం మేనేజర్ వాళ్ళు ఉన్నారో ఒకసారి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, ఇస్తే వాళ్ళు 10 నిమిషాల్లో కరెక్ట్ అర్ధగంట పని. ఎందుకంటే ఒక్కొక్క ఆఫీసర్ కింద 5 మంది పని చేస్తారు. వాళ్ళు అది ఎవరికైనా 10 నిమిషాల పని కాదు సార్, ఈజీగా వస్తాయి కదా సార్ అన్న. అరే అట్లా కాదురా భయ్, మీకు టైం లేదంటాడు. అనగానే ఏం చేయాలరా భయ్ ఆగమా అని చెప్పేసి 2 రోజుల్లో డాటా రెడీ చేసినాను నేను. మొత్తం ఔటర్ రింగ్ రోడ్ మొత్తం లోపల 673 మంది ఉంటే డాటా రెడీ చేసి మళ్ళీ ఏం తారీఖు ఈ డేటా అదే ఇది కూడా ఇంకా చెప్తే ఇంక పంచాయతీ ఉంది. ఇంక చూడండి ఈ డేటా అంతా 2 రోజులు కలెక్ట్ చేసిన 600 మంది ఎంప్లాయీస్ మొత్తం అంతా వీళ్ళు ఇంక ఇలా కూడా ఏం జరిగిందన్న అంటే చూడండి ఇంత దారుణంగా వీళ్ళు పాపం 2 రోజుల్లో 670 మంది సంబంధించిన ప్రతి డేటాను ఏమేమి ఉన్నాయి ఒకసారి చెప్పు. ఒకసారి ఇది సెక్షన్ అంటే డివిజన్, ఏ డివిజన్ లో పనిచేస్తారు అనేది, తర్వాత డివిజన్, తర్వాత మీటర్ రీడర్ మాకు ఒక ఎంఆర్ కూడా అని ఉంటది, తర్వాత ఎంప్లాయీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మెటీరియల్ అంటే మ్యారేజ్ అయిందా కాలేదని, జనరల్, తర్వాత డిజిగ్నేషన్ అంటే రిలీజన్ ఏందని చెప్పేసి, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, నేటివ్ డిస్ట్రిక్ట్, ప్లేస్ ఆఫ్ వర్క్ డిస్ట్రిక్ట్, ప్రజెంట్ ప్లేస్ ఆఫ్ వర్క్ మండల్, తర్వాత క్వాలిఫికేషన్, డిజిగ్నేషన్ అంటే రిక్రూట్మెంట్ అయినప్పుడు ఏ టైంలో మన ఏది ఉండే క్వాలిఫికేషన్ అని, తర్వాత రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా ఎక్కినావు, కేటగిరీ ఏంటిది, తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్, తర్వాత పాన్ కార్డ్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు, బ్యాంక్ నేము, తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబరు, IFSC, ఆధార్ కార్డు, బ్రాంచ్ అడ్రస్, తర్వాత ESI, PF, మొబైల్ నెంబర్. ఇన్ని ఎప్పుడు ఇచ్చారు మీరు? ఇది వాస్తవానికి ఏంటంటే 4 తారీఖు ఇచ్చినాము. అయితే దానికన్నా ముందుగా ఏమైందంటే 21 తారీఖు నాడు చిన్నారెడ్డి సార్ చెప్పినా కూడా ఇంటర్లేడు అని చెప్పేసి ఏం చేసిన, కోదండరామ్ సార్ కూడా పట్టుకొచ్చి రిప్రజెంటేటివ్ ఇప్పించేసిన. కోదండరామ్ సార్ కూడా వచ్చిండు, మాట్లాడిండు. మాట్లాడితే ఏమన్నాడు, సారు వీళ్ళది MD సార్ మాట్లాడుతున్నారు, సార్ వీళ్ళది డాటా రెడీ కాదు సార్, అట్లా కాదు సార్, ఇట్లా కాదు సార్ అన్నాడు. సార్ అదంతా డాటా రెడీగా ఉన్నది సార్ అనగానే ఇప్పుడు 560 అన్నాడు. అనగానే ఇప్పుడు మీకు ఒక అర్ధగంట సేపట్లో ఒక 30 మంది 40 మంది డిఫరెంట్ ఉన్నట్టుంది సార్, అర్ధగంట సేపట్లో మీకు రెడీ చేసి ఇస్తా సార్ అని. అనగానే ఏం చేసిండు, పక్కన అన్నాడు. పక్క సార్ అన్న అనగానే ఇప్పుడు అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తున్నా అని చెప్పి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసిండు కింద ఆఫీసర్ అందరికి. వాళ్ళు మేము అంతా పట్టుకుని వచ్చాం కదా డాటా, మీరు వద్దు మేమే ఆఫీసర్ నుంచి కలెక్ట్ చేసుకుంటున్నాము, ఏజెంట్స్ కూడా ఇంటిమేషన్ ఇచ్చేసినాము అనేసరికి ఏం చేసినాం, మళ్ళీ అయితే మా దగ్గర ఉన్న సాఫ్ట్ కాపీ అయితే పంపివు నాకు అన్నాడు. పంపించిన మేము వెళ్ళిపోయినాము. సరే వాళ్ళు చేస్తారు కదా అనే ఉద్దేశంతో మేము కూడా లైట్ తీసుకున్నాం. ఇక మళ్ళీ ఏమైంది 28 తారీఖు నాడు ఇంకెంత వరకు వచ్చింది రాబాయ్ అని చెప్పేసి మళ్ళీ వచ్చి చూసరికి ఏమంటాడు, అరే మీరు పంపించిన దాంట్లో అంతా మెర్జ్ అయి ఉన్నది, అంతా ఈ సన్నాప్ లేదు, ఇది లేదు, అది లేదు అంటాడు.
సార్ మరి మీరైనా చేస్తున్నట్టు కదా అంటే మాకు ఎవరు అధికారులు రెస్పాన్స్ చేయట్లేదు, ఏజెంట్స్ రెస్పాన్స్ చేయలేదు అంటాడు. మరి ఎట్లా సార్ మరి మేమన్నా కనీసం అదే రోజు చెప్పుంటే మేమన్నా మొత్తం రెడీ చేసేటోళ్ళం కదా, మళ్ళీ నువ్వు చేస్తున్నా అనేసరికి మేము వెళ్ళిపోయినాం కదా అని చెప్పేసి అడగానే అట్లా కాదురా భయ్ మీరు అయితే పట్టుకరాని మళ్ళీ అన్నాడు. ఈ అమ్మాయి ఇట్లా కాదురా చేశారు అని చెప్పేసి ఏం చేసినా ఈ మంచిగా ఈ స్పైరల్ మళ్ళీ ఇవన్నీ ఇస్తే పోతుంది అని చెప్పేసి స్పైరల్ గీర అన్ని రెడీ చేసుకుని 1 తారీఖు నాడు వచ్చిన. 1 తారీఖు నాడు స్పైరల్ తీసుకురాలి ఇంకా. అయితే ఏం చేసినా 1 తారీఖు నాడు సాఫ్ట్ కాపీ తెచ్చిన తర్వాత ఇట్లా ఏం జరుగుతుంది, వీళ్ళు లైన్ మెన్స్ ప్లస్ మీటర్ రీడర్ 2 వర్కులు చేస్తారు 11 మంది. అయితే వీళ్ళకి వచ్చేది మాత్రం ఒకటే జీతం వస్తుంది, మిగతా జీతం ఎట్టుపోతుందో తెలియదు అది. తర్వాత వీళ్ళు ఒక పర్మనెంట్ ఎంప్లాయీ, ఇది పర్మనెంట్ ఎంప్లాయీ కూడా బిల్లులు కొడుతున్నా, అవుట్ సోర్సింగ్ కింద బిల్లులు కొడుతున్నాం మిషన్ ని. మరి సార్ ఇట్లా ఉన్నది సార్ అంటే నాకు ఒకసారి రాశి రాబాయ్ అన్నాడు. రాశి అంటే ఈ అమ్మాయి ఇది అన్న గజిబిజి చేస్తట్టు లాగం చేస్తట్టు రాబాయ్ అని చేసి ఒక రోజు ఇంకా టైం తీసుకున్నా సార్ అని 2 తారీఖు నాడు మొత్తం పొద్దున్న నుంచి స్పైరల్ బ్యాండింగ్ తయారు చేసిన. 3 తారీఖు నాడు వచ్చేసరికి మాకేం చేసిరుగా కొత్త టెండర్ రిలీజ్ చేస్తున్నాం రాబాయ్ అని చెప్పేసి టెండర్ అనౌన్స్మెంట్ చేసిండు. ఇక దేనికి టెండర్? మా జియో చేంజ్ చేసిరు. ఇప్పుడు జియో 60 తీసేసి లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తున్నాము, మాకు సంబంధం లేదన్నట్టుగా జియో తీసేసిరు. జియోని మొత్తానికి తీసేసిరు ఇంప్లిమెంటేషన్ చేయకుండా. ఇప్పుడు ఏమైతుంది అంటే ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఎక్కిస్తే ఇప్పుడు ఎక్కించేటప్పుడు వీళ్ళు ఒకటి రిప్రజెంట్ అడిగిర్రు, లెటర్ పెడుతున్నాం ఇది అదే లెటర్ పెడుతున్నాం అది చేస్తున్నాం మాట్లాడుతున్నాం అని. అయితే అంతలో పాట ఇది ఇంకా ఓనే సెక్రటరీ కూడా పంపలేదు. చిన్నారెడ్డి సార్ దగ్గరికి మళ్ళీ 4 తారీఖు నాడు కూడా పోయినా, పోతే ఏమంటాడు పంపించిన సార్ ఆల్రెడీ అంటాడు, అక్నాలజ్మెంట్ అంటే అక్నాలజ్మెంట్ ఇస్తాడు. అరే భయ్ ఇది జరుగుతుందని చెప్పేసి ఇవన్నీ రెడీ చేసి పెట్టినాయిగా. దీన్ని ఏం చేస్తారు ఇప్పుడు వితౌట్ జీవోతోని మమ్మల్ని రిక్రూట్ చేసినట్టుగా, అంటే థర్డ్ పార్టీ మొత్తానికి ఏజెన్సీలతో సంబంధం మాకు సంబంధం లేదు అన్నట్టుగా క్రియేట్ చేసిరు. ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసి ఏం చేస్తారు, ఇప్పుడు వాడు ఫైనాన్స్ పంపించగానే ఫైనాన్స్ వాడు ఈ సాంక్షన్ ఆర్డర్ ఏదైనా ఉంటే జీవో కాపీ ఉంటే వెట్రా బాబు మరి ఎక్కిద్దామని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. అంతలో పాటు ఏం చేస్తారు, ఇప్పుడు 10 తారీఖు రేపే లాస్ట్ డేట్ పెట్టిండు కావాలనే. ఇక ఈ టైంలో జీవో చేంజ్ చేస్తారు. వాడు అడిగినప్పుడు ఇదే జీవో తీసుకొని థర్డ్ పార్టీకి ఉన్నారు సార్ దీంతో సంబంధం లేదు అన్నట్టుగా ప్రూఫ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు వీళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఇంత మంచిగా రిక్వెస్ట్ చేసి ఇన్ని రకాలుగా మనము పంచాయతీ పెట్టుకునేది కాదు. ఎందుకంటే ప్రజాప్రభుత్వం అందరికి న్యాయం జరగాలని చెప్పేసి మంచి చేద్దామని చెప్పేసి వాళ్ళు లెక్క తీద్దాము, ఫస్ట్ తీసిన తర్వాత వీళ్ళని ఏం చేద్దామని ఆలోచనతో వాళ్ళకి తీసుకొని వస్తే వీళ్ళు అధికారులు తప్పుడు లెక్కలు ఇప్పుడు దగ్గర మన డిపార్ట్మెంట్ కాకుండా ఒక్కొక్క వేరే డిపార్ట్మెంట్ లా ఇప్పుడు మన ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ఎక్కుతలేదు. ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలన్నా మేము ఒక నెంబర్ ఉందా? నెంబర్ లేదు. కనీసం నీకు అధికారి దగ్గరకు వచ్చి చెప్పరా సార్ మాది ఎక్కియండి అంటే అరే నీది అట్లా కాదు ఇట్లా కాదు అంటాడు. ఇప్పుడు ప్రజా దర్బార్కే పోయినా అది ఎందుకు పెట్టినావు, అది కంప్లైంట్లు వస్తే దాని ప్రజల సమస్యలు తీర్చేందుకే కానీ పెట్టింది. ఆడికి తీసుకుపోయి ఇస్తే కూడా సమస్యలు తీరకపోతే అంటే ఒక పెద్ద మనుషులు కోదండరామ్ సార్ అనేటోడు, తర్వాత చిన్నారెడ్డి సార్ వాళ్ళు వీళ్ళంతా ఎవరు మన ప్రభుత్వానికి సలహాదారు టైప్ లా వాళ్ళు వచ్చి చెప్తే కూడా అధికారులు వింటారంటే ఎవరిని చెప్పాలి ఏమన్నా చెప్పండి. ఇలా మరి ఏమన్నా పైసలు తీసుకుంటుర్రా, లంచాలు తీసుకొని మరి మ్యానిపులేట్ చేస్తుర్రా, ఏం చేస్తుర్రా? ఇప్పుడు ఇంకోటి ఈ వ్యవస్థ వస్తే ఇప్పుడు దీంట్లో దొంగ ఇష్టరాజ్యం అని అది ఇప్పుడు ఉన్నదానికే ఈ 6 నెలలు అవుతుంది ఈఎస్ఐపీఎఫ్ కట్టక. నీ చేతుల అధికారం ఉంటుంది ఈఎస్ఐపీఎఫ్. ఇప్పుడు ఈ జియో ద్వారా ఏంది పాత దానిలో ఉన్న అక్రమాలన్నీ పక్కకు దారి పడతాయి. ఇప్పుడు దీంట్లో ఏమైతుంది అంటే నష్టం ఏంది అసలు? నష్టం ఏందన్న అంటే ఇప్పుడు తీసినాం అనుకో రేపు పొద్దున మాకు జీతం వస్తలేదు సార్ అని అడగడానికి రైట్ ఉండదు. మళ్ళీ ఒకటి వాడి బిల్లు కింద రిసిప్ట్ కింద అని పెడతారు. ఇప్పుడు ఇలా ఆ పెట్టినప్పుడు ఏమైతుంది, ఇంతకుముందు 2021 కన్నా బిఫోర్ అదే ఉండేది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేశారంటే మొత్తం జియో 60 ఉండాలి అంతటా, వాటర్ బోర్డు లో కూడా జియో 60 ఉండాలని తీసుకొచ్చిండు. అయితే మమ్మల్ని కూడా అప్పుడే ఇంక్లూడింగ్ చేసిర్రు. అంతకుముందు ఒక్కొక్కరు 1.5 year జీతాలు కొట్టి పోయిర్రు. అడుగుతే ఏమంటారు, అరే బై మిషన్ అది పెడతావా పోతావా బంద్ చేస్తావా ఉంటావా అని బెదిరించేటోళ్ళు ఏజెన్సీ వాళ్ళు. ఇప్పుడు అది లేదు. కనీసం అధికారి దగ్గరకు వచ్చి సార్ ఇది పరిస్థితి అంటే అడుగుట మాట్లాడేటట్టు ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఆ విధానం తీసుకోవాలి అనుకో ఇక వాడిని కాలు మొక్కుడు తప్పించి ఇంకో ఆప్షన్ ఉండదు ఇక మాకు. ఆ విధంగా మొత్తం సర్వనాశనం చేస్తానికే వీళ్ళు పూనుకున్నారు అన్న మమ్మల్ని. మాకు ఇట్లా ఏం చేస్తారా ఏం కదనా తెలియదు అదే అనుకుంటున్నాము. డైరెక్ట్ గా నేను మొన్న కూడా చెప్పిన ప్రజా దర్బార్ కూడా చెప్పిన ఆమరణ నిరాదీక్ష కూడా అడిగాను నేను. ఎందుకంటే నా ఒక్కరి ప్రాణం పోతుంది పక్కన పెట్టు, 673 మందికి సమస్య ఇది. ఇప్పుడు వాళ్ళ చిన్నోడు ఉంటాడు లేనోడు ఉంటాడు ఎన్నో రకాలుగా కష్టాలు ఒక్కొక్కరు 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు అన్న. ఒకటేసారి నువ్వు అంతే జీవో ఒక సంతకంతో ఐఏఎస్ ఆఫీసర్ 10 మంది బతుకులు మారుస్తుంది పెట్టాలి సంతకము చెడగొడుతుంది పెడుతున్నా అంటే ఏమిటికల్లా ఐఏఎస్ ఆఫీసర్ ఉండే ఏమిటికన్నా అది. అందుకనే ఒక్కటే మీ దగ్గరకు వచ్చినామన్నా మీ మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరు మా ఇష్యూని తప్పకుండా చేయాలని చెప్పేసి కోరుతున్నామన్నా. తప్పకుండా మీరు నెక్స్ట్ మీ కార్యాచరణ ఏమి ఉండబోతుంది అసలు? బోర్డు ముందట కూర్చోవడానికి ఇప్పుడు మాక్సిమం రేపు లేదా ఎల్లుండి బోర్డు ముందట కూర్చోటమన్నా. ఇక చంపుతారా అరెస్ట్ చేస్తారా ఏం చేస్తారా చేసుకొని దేనికి భయపడేది ఏం లేదు. ఇలాంటి తెలంగాణ ఉద్యమం నుంచి చేస్తున్నా ఆల్రెడీ దెబ్బలు పడ్డా ఎన్నో రకాలుగా అనుభవించిన దానికి ఏం భయపడేది ఏం లేదు. మేము అడిగేది ఒకటే న్యాయంగా. ఇప్పటికి కూడా నెల రోజుల నుంచి ప్రశాంతంగా అడుగుతున్నాం. ఎందుకు మన గవర్నమెంట్కి నష్టం జరగవద్దు, వ్యతిరేకంగా రావద్దు,
ఆల్రెడీ వేరే యూనియన్ వాళ్ళు ఏమన్నారు, జూబ్లీ సెలక్షన్ టైంలో బోర్డు ముందర కూర్చుందాం, కేటీఆర్ వస్తారు కూడా అని చెప్పి అన్నారు. అయినా మేము ఎందుకు పోలేదు? మేము ఓట్లేసి తెచ్చుకున్నాం కాబట్టి ప్రజాప్రభుత్వాన్ని మనం నష్టపరుచుకుంటామా అని చెప్పేసి ఓపికతోని చిన్నారెడ్డి సార్ ఉన్నాడు, కోదండరాం సార్ ఉన్నారు, ఈ పెద్ద మనుషులు మనం ఎంబడున్నారు కదా, చెప్తారు కదా అనే ఉద్దేశంతో మనం ఆగితే వాళ్ళు చెప్పిన వాళ్ళ మాటలు వినలేకపోతున్నారు. అంటే ఏందన్నట్టు అన్న ఇంకొకటి దీంట్లో 1800 మంది లైన్మెన్లు ఉంటారు అన్న. వాళ్ళందరికీ కలిపి ఒకటే ఏజెన్సీ. మా 673 మందికి 10 మంది ఏజెన్సీలు. ఆ 10 మంది సబ్ కాంట్రాక్ట్ లెక్క 13 మంది ఉంటే మొత్తం మా 673 మీద 23 ఏజెన్సీలు ఉన్నారు. అంటే వాళ్ళకి ఎంత అంటే ఒక అధికారికి సంతకం పెట్టాలన్నా ఎవరు పెట్టాలన్నా కమిషన్లు. వాళ్ళు ఏమంటారు, నాకు 300 రూపాయలు మిగులుతుంది రాబాయ్ అంటారు. ఆ 300 గురించి ఏమిటి కన్నా మేమే ఇస్తాం కదా, 300 పక్క పని అయిపోతాయి కదా. అవసరం నువ్వు టెండర్ వేయకుండా మేము ఉత్తిగానే మీకు ప్రతి నెల 500 రూపాయలు ఇస్తాం. మరి ఒక్కొక్కరము జరుగుర్రి, మాకు మా న్యాయం జరగాలి కదా, మాకు జీవితాలన్నా మంచిగా ఉంటాయి కదా. నీ 500 రూపాయల గురించి నువ్వు చూసుకొని మా జీవితాలు ఖరాబ్ చేసుడు ఎందుకు? ఇంకెంతగానో మనం చెప్తామన్నా, లుల్లి పెడుతున్నాం, మంచిగా రిక్వెస్ట్ చెప్తున్నాం, ఎందుకు రాబాయి ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్లు ఇచ్చినాము. ఇక్కడ కూడా మనకి అవుట్ సోర్సింగ్ అనే ఉన్నది, కింద మంచి అటెండెన్స్ బోర్డ్ ఆఫీస్ నుంచి వస్తుంది. ఇప్పుడు అసలు నువ్వు చేంజ్ చేసేస్తున్నావు అంటే ఏంది అర్థం చెప్పది? ఈ 673 సంబంధించిన అటెండెన్స్ ఇది మొత్తం బోర్డ్ ఆఫీస్ నుంచే రిలీజ్ అవుతుంది. ఇంత రిలీజ్ అయిన తర్వాత మీకు థర్డ్ పార్టీ అని చెప్పేసి ఈ డిస్కషన్ ఏం చేస్తున్నారంటే, ఇలా మమ్మల్ని మొత్తం ఇక దొంగలం మేము లంగలం అన్నట్టుగా చిత్రీకరించి ఇక మాకు సంబంధం లేదు సార్, మరి ఎట్లాడో ఏం కదా, దీని కలర్ ప్రింట్ ఉండదు, ఇది దాంట్లో ఉంటుంది చూడు కలర్ది, ఎట్లా అంటామని చెప్పేసి ఏదో పెట్టినావా అంటే పెట్టి రిక్వెస్ట్ అన్నట్టుగా. రేపు వస్తున్న చిన్నారెడ్డి సార్ కోదండం సార్ ఏమడుగుతారు, అరే ఏమైంది అని అడిగింది అనుకో, ఇగో సార్ అదే ప్లాన్ ఉన్నది సార్, ఎప్పుడు చూడు అదే ప్లాన్ ఉన్నాం సార్, పంపిస్తున్నాం, డిస్కషన్ నడుస్తుంది అంటాడు. ఏం డిస్కషన్? 3991 మంది నీకు సెక్రటరియట్ నుంచి పర్మిషన్ ఉంటే ఇప్పుడు ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ 4674 మంది ఎక్కించినావు. ఎందుకు ఎక్కించిన వాళ్ళది అంటే ఎక్స్ట్రా 700 ఎక్కించినట్టే కదా నువ్వు. మరి వాళ్ళతో పాటు మాది కూడా అప్రూవల్ పంపిస్తే అయిపోయింది కదా, ఎందుకు పంపిస్తలేవు నువ్వు? అంటే వీళ్ళు దోపిడీ చేసుకోవచ్చానా? అంటే మమ్మల్ని సావని బతకనికి సంబంధం లేదా? ప్రధానంగా దీని ఇన్ఛార్జ్ ఎవరు, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరు ఈ జలమండలికి? ప్రజెంట్ రేవంత్ రెడ్డి చైర్మన్ ఆయనే, అంతా ఆయనే. కాకపోతే మరి పొన్నం ప్రభాకర్ సార్ చూపిస్తున్నా అని చెప్పేసి చూసుకుంటున్నాడు, ఇన్ఛార్జ్ అనే. కాకపోతే ఇక దానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి పోయేంత ఓపిక మాకున్నదా? పోతే కలుస్తాడా? ఇటు పెద్ద మనుషులు ప్రజా దర్బార్లో ఒక ప్రతినిధి ఉన్నాడు, వచ్చి చెప్తేనే ఇప్పుడు సీఎం ఎంతనో ప్రజా దర్బార్ అంత అన్నట్టు లెక్క. ఎందుకంటే ఆ సమస్యల గురించి పెట్టింది. అసలు వాళ్ళు చెప్తే కూడా ఇంటర్ అంటే ఈ గవర్నమెంట్ కు అధికారులు వాల్యూ ఇస్తలేరా, లేకపోతే మీరు గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థమైతలేదు. ఇక మరి ప్రజల కష్టాలు ఇప్పుడు మాదంటే ఒకటే, ఇలా మేము బయటకు వచ్చినాము, ఎందుకంటే పోత ఇది కాకపోతే వచ్చినాము. ఇంకా ఇసొంటోళ్ళు ఇంకా కడుపు గాలి కూడా లోపల కడుపులో దాపెట్టుకుని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఇక అలా అసొంటోళ్ళకి దారి ఏంది? కనీసం వస్తే స్పందించేటోళ్ళు లేరు. ఇక ఏం చెప్పాలో ఏం చేయాలో మాకు అర్థం కాకుంటుందన్న. అవసరం అంటే చెప్తున్నా కన్నా దేనికైనా వెనకాడేది ఏం లేదన్న. పోయి బోర్డు ముందర కూర్చోవడమా, ఏం చేస్తామా, ఏం కథనా, సస్తామా బత్తాం పక్కన వదిలిపెట్టాం మేము దాన్ని. ఎందుకంటే మమ్మల్ని నన్ను తీసేసిన పర్లేదు, నాకు దానికి అభ్యంతరం లేదు, కానీ మిగతా వాళ్ళని బాగుపడతారు కదా. నా ఒపీనియన్ అది, అంతే. ఇప్పుడు కాదు, 15 ఏళ్ళ నుంచి చేస్తున్నా, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాము, అన్ని రకాల ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నాము, కొట్లాడుకుంటూ వస్తూనే ఉన్నాము. ఈ చిన్నదానికి భయపడేది ఏం లేదన్న. 10 మంది ఏజెన్సీ కాదు, ఆడికి కూడా ఒకటే ఏజెన్సీ పెట్టాలని చెప్పేసి 100 సార్లు రిక్వెస్ట్లు పెట్టినాము. ఎందుకు పెడతలేరో అర్థమవుతలేదు. అంటే వీళ్ళ మధ్యలో ఏముందా, ఏ అక్రమాలు చాలా ఉన్నాయి, అందుకే ఎక్కిస్తలేరు. నాకు తెలిసి మీ 670 కాదు, ఒక 2000 మంది 3000 మంది పెట్టినట్టు డేటా 4674 మంది అయితే అడ్మిట్ చేసిర్రు. ఇంకా కూడా చేయనోళ్ళు ఇంకా ఉన్నారు. మాది మీటర్ రీడర్స్ కాకుండా ఇంకా 2-3 వేరే కూడా ఉన్నాయి. అది ఇప్పుడు మనకి ఏంటంటే మనం చేస్తుంటే వాళ్ళు కూడా అన్న మావి కూడా ఎక్కలేదని చెప్పేసి వస్తుర్రు. అవును, దయచేసి నేను ఒకటే అడుగుతున్నాను, అవుట్ సోర్సింగ్ సంబంధించి ఇప్పుడు మీటర్ రీడర్స్ రావడం జరిగింది. ఇంకా ఎవరైనా మీరు ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఎవరైతే నమోదు కాని వాళ్ళు ఎవరైనా అవుట్ సోర్సింగ్ సంబంధించిన వాళ్ళు ఉంటే దయచేసి కాలోజ్ టీవీ నెంబర్కు మాకు కాల్ చేయండి, మా నెంబర్ దొరుకుతుంది మీకు. లేదంటే మీ అధ్యక్షులు బాలకృష్ణ గారిని కలవండి, లేదంటే లక్ష్మణ్ ఉన్నారు, వాళ్ళని కలిసినా ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. మీ యొక్క ఇష్యూస్ను కూడా ఖచ్చితంగా మేము ఎక్స్పోజ్ చేసేట ప్రయత్నం అది చేస్తాం. చూడండి ఎంత దారుణంగా వీళ్ళు ఆల్రెడీ క్లియర్గా 670 మంది డేటాను పూర్తి స్థాయిలో స్పైరల్ బైండింగ్ చేసి ఇటు సాఫ్ట్ కాపీ ఇటు హార్డ్ కాపీ 2 రకాలుగా, ఇటు కోదండరాం గారికి అదేవిధంగా చిన్నారెడ్డి గారికి. కోదండరాం గారన్నా చిన్నారెడ్డి గారన్నా తెలంగాణ సమాజం మిమ్మల్ని నాయకులుగా చూడదు, మీరు ప్రజల మనిషిగా మీరిద్దరు చూస్తుంది. ఎందుకంటే మీరు ఉద్యమకారులు. చిన్నారెడ్డి గారు ఎమ్మెల్యేగా మంత్రి చేసినప్పటికీ కూడా ఆయన యొక్క సింప్లిసిటీ కావచ్చు, ఆయన చేసేటువంటి పనుల విషయాలు కావచ్చు, అందరూ కూడా గౌరవిస్తారు ఆయన్ని, ఇప్పటికి కూడా గౌరవిస్తారు. సో అలాంటి ఇద్దరు చెప్తున్నా కానీ ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు వినట్లేదు. అది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో అన్ని వివరాలు నమోదు చేయాలని చేసి చెప్పినప్పటికి కూడా ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఈరోజు అధికారులు
రేవంత్ ముఖ్యమంత్రి గారి మాటనే వినట్లేదు అంటే ముఖ్యమంత్రి గారి విలువ ఏంటో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు మీరు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అని చెప్పేసి ఏదేదో చేస్తూ ఉన్నారు, కానీ చూడండి మీ మాట మీ అధికారులే వినడం లేదు. అధికారులే మీ మాటను వినకుండా ఈరోజు మీకు వ్యతిరేకంగా పనులు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా కానీ వీరి యొక్క సమస్యలు ఏంది? ఇప్పటికే అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు గతంలో మేము గత సంవత్సరాల క్రితం ఉద్యమం స్టార్ట్ చేసేటప్పుడు 1,00,000 మంది ఉండే, 2 లక్షల మంది ఉండే, ఇప్పుడు 5 లక్షల మంది దాకా పెరుగుతున్నారంటే ఎన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోండి. వీళ్ళకి ఇచ్చే జీతాలు ఎంత అండి? 13,000, 14,000, 15,000, 20,000 కంటే ఎక్కువ జీతాలు లేవు. అలాంటి వాటిలో కూడా కకృతి పడి వేల కోట్ల రూపాయలు దుబ్బితింటా ఉన్నారు ఈ యొక్క అధికారులందరూ కూడా. ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించాలి. ఈ జలమండలికి సంబంధించి మీ పరిధిలోనే ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా మీరు చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు కాలేజ్ టీవీ పక్షాన్ని కోరుతా ఉన్నాం. మీరు కూడా ఎలాంటి కార్యక్రమం చేసినా ఖచ్చితంగా కాలేజ్ టీవీ పక్షాలతో పాటు మా యొక్క మీడియా అదేవిధంగా ప్రజా సంఘాల వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి మీకు అండగా ఖచ్చితంగా ఉంటాం. మీ యొక్క డిమాండ్స్ ఏవైతున్నాయో నెరవేరే వరకు కూడా మీతో పాటు ఖచ్చితంగా ఉంటాం. గతం నుంచి ఉన్నాం, ఇక భవిష్యత్తులో కూడా మీతో పాటు ఖచ్చితంగా ఉండి పోరాడతామని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఇంకొకటి అన్న, ఇప్పుడు ఫైనాన్స్ అప్రూవల్ గురించి అని చెప్పేసి పంపిస్తున్నాం అన్నావు కదా. అవును, పంపించి అక్కడికి వెళ్ళి రిప్లై అంటే నువ్వు ఏం చేసినావు, థర్డ్ పార్ట్ అని మెన్షన్ చేసినావు. సరే అది థర్డ్ పార్ట్ అవుతుందా ఫోర్త్ పార్ట్ అవుతుందా పక్కన పెట్టు. నువ్వు వాడికి పంపించిన తర్వాత వాడి నుంచి అప్రూవల్ రావాలిగా నీకు. ఎక్కిద్దామంటాడా వద్దంటాడా, లేదా నీ దగ్గర ఉన్న కాపీస్ ఏమైతే ఉన్నాయో అడుగుతారు వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు. అప్పుడు ఏమైతే అంటే మా జీవో గివ్ అన్ని పడితే మేము అందరం బయటపడతాం కదా, అట్లా పడతారని పడేయొద్దని ఉద్దేశం ఒకటి. మరి అసొంటోని నువ్వు నిజంగా ఫైనాన్స్ అప్రూవల్కి మనం ఇచ్చింది 6 తారీఖు రిప్రజెంటేషన్ ఇస్తే 25 తారీఖు దాకా కూడా ఇంకా డిస్కషన్ ఏమి పెట్టుకుంటా 27 3 తారీఖు సంతకం పెట్టండి. మేము పోయి మేము అంతా డాటా అంతా రెడీ చేసి తీసుకుపోయిన తర్వాత ఇది 5 ఇవన్నీ లైన్ మీద ఇష్యూ దొరికినాయి ఇట్లా దాన్ని 5 అని చెప్పి ఆ రోజు బోర్డు ఆఫీస్ రాని ఎండి అర్ధగంట సేపు వచ్చి సంతకం పెట్టి పోయిండు. సంతకం పెట్టి పోయిండు. ఇప్పుడు సరే పెట్టినామన్నా పర్లేదు, మాకు మంచి చేద్దాం అనుకున్నావా చెడు చేద్దాం అనుకున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపిన తర్వాత వాడికి అప్రూవల్ వస్తుందా రాదా అని వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు వద్దంటే కాకపోతే కాపీస్ నిన్న అడిగితే అవి సబ్మిట్ చేసిన తర్వాత మీరు దాని కిందికి రాము అన్నప్పుడు నిర్ధారించినప్పుడు మాత్రమే నువ్వు కొత్త టెండర్ వేసుకోవాలి. నువ్వు ఇది పంపించకపోతే పోతివి, నువ్వు జీవో మార్చేసి టెండర్ వేస్తే ఇప్పుడు రేపు పొద్దున వాడు అడిగినప్పుడు ఏం చేస్తావు, కొత్త జీవో తీసుకొచ్చి వితౌట్ టెండర్ జీవోది పెట్టేసి ముందర పెట్టి లేరు రాబాయ్ అని చెప్పేసి మబ్బై చేస్తానికే కదా నువ్వు. అంతే కదా, అట్లా చేయడం వల్ల ఇంతమంది కుటుంబాలు బాగుపడతారు రాబాయ్ అని చెప్పేసి మొత్తుకుంటుంటే కూడా వినట్లేదన్న. ఆ టెండర్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం అన్న. మీ పక్షాన మీడియా పక్షాన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, అందరు మీడియా ప్రతినిధులు అందరు కావచ్చు, జర మా ఇష్యూని టేకప్ చేసేసి వెంటనే రేవంత్ రెడ్డి గారు ఏదైతే చేయండి. దాంతోపాటు వెంటనే ఇప్పుడు ఏదైతే టెండర్ ఉందో 3 తారీఖున రిలీజ్ చేసిర్రు ఆగమేఘాల మీద, ఆ టెండర్ను వెంటనే రద్దు చేయాలి. లేని పక్షంలో చెప్తున్నా కదా, బోర్డు ముందట ధర్నాకే కావచ్చు, లొల్లే కావచ్చు, ఏదైనా సావడానికైనా సరే దేనికైనా సిద్ధమే చెప్తున్నాం మేము. దానికి ఒక్కటే మంచిగా రిక్వెస్ట్ చేసినాము, మంచిగా ఓపిక నశించినప్పుడు మాత్రం ఎవరు ఏదైనా తెగించవచ్చు, అంత కూడా తెచ్చుకోకని చెప్తున్నా. ఇప్పుడే చెప్తున్నాను నా తరపున అయితే. ఓకే, ఖచ్చితంగా మీకు కండగా మాలాంటి వాళ్ళని ఖచ్చితంగా మాట్లాడతాం. 100% ప్రభుత్వం చేరేదాకా రేవంత్ రెడ్డి గారు దీనిపై స్పందించేదాకా, ఎందుకంటే మీ మాటని బేకాదు, ఇది ఏదో మా విషయం కూడా కాదు, మీరు ఇచ్చినటువంటి ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు అధికారులు. అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ముఖ్యమంత్రి మాట వినట్లేదు అంటే అధికారుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఇక మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీరు చెప్పినటువంటి IFMS పోర్టల్ ఏదైతే ఉందో దానిలో చేర్చమని చెప్పేసి అన్నారు, చేర్చకుండా కుట్రలు పడుతూ ఉన్నారా అంటే ఏ విధంగా ఉందో పరిస్థితి అర్థం చేసుకోవాలి. సో దీనికి ఖచ్చితంగా మీరు కార్యక్రమాలు చేయండి, ఖచ్చితంగా మాకు ఇన్ఫార్మ్ చేయండి. చేస్తే ఖచ్చితంగా మేము కూడా మీతో పాటు మీలో ఒకరిగా ఖచ్చితంగా మీ పోరాటంలో పాల్గొంటాం. ప్రభుత్వం దిగేదాకా, ప్రభుత్వం దీనిపై స్పందించేదాకా మేము కూడా మీతో పాటు ఉంటామని చెప్పేసి కోరుతా ఉన్నాం. సో ఇది